మనుషులైతే ఒకసారి కాకపోతే ఇంకొకసారైనా చెప్తే వింటారు, కానీ జీవరాశులు అట్లా కాదు. వాటికి మనుషులకు ఉన్నంత తెలివి ఉండదు. రావద్దు రావద్దు అంటే వాటికేం సమజైతుంది చెప్పుర్రి. పొట్టకూటి కోసం ఊర్ల మీద పడుతుంటాయి. ఇట్లనే ఆ మన్యం జిల్లాల తాపకోసారి ఏనుగులు షేన్లు శల్కల మీద పడి ఆగం పట్టిస్తున్నాయి, రైతులను లాస్ చేస్తున్నాయి. ఇగో అందుకే సర్కారు వాళ్ళు ఈ గ్రం చేసిర్రు. ఆగ చూడర్రే, అడవుల మంత్రి పవన్ కళ్యాణ్ సారును చూడనికే గజరాజులు సోయంగా బండి దిగినాయి. సారు ముంగడికి పోయి నిల్చున్నాయి. 2 గజరాజులకు పాయిరంగా తన చేతులతోనే చెరుకు గడలు తినిపించిండు డిప్యూటీ సీఎం. గంతేకాదు, సారును సల్లగుండమని దీవిచ్చిన ఏనుగులు. అవుగాని ఎటుపోతాన్నాయి ఈ 2 ఏనుగులు అని అంటే విజయనగరం మన్యం జిల్లాల దిక్కు బాట పట్టినాయి. ఏంటికంటే మరిగా తాపకోసారి అడవి ఏనుగులు చేన్లు చెరకల మీద పడి ఆగం ఆగం చేస్తున్నాయి. అటు రైతన్నలు చేసిన కష్టం అంతా బూడిదల పోసినట్టే అవుతుంది. ఆగోగా అడవి ఏనుగులను కంట్రోల్లో పెట్టనికనే ఈ 2 కుంకి ఏనుగులను రంగంలోకి దింపిర్రా అన్నట్టు. ఇన్నొద్దులు చిత్తూరు జిల్లా పడమనేరు దిక్కున్న ఈ ఏనుగులను ఇప్పుడు ఉత్తరాంధ్ర దిక్కు పట్టుకపోయిళ్ళు. అట్లా పోతుంటేనే నడమ మంగళగిరిలో అడవుల మంత్రి పవన్ సారుకు ఒకసారి చూపించిళ్ళు. ఏంటికంటే కర్ణాటక సర్కారులతో మాట ముచ్చట్లు చేసి ఈ ఏనుగులను మన దిక్కు పట్టుకొచ్చిందే పవన్ సారు. అందుకే ఊరు మీదకి ఎంచిపోతుంటే చూడకుండా ఎట్లుంటాడు. వాటిని చూసి ఓసారి మంచి చెడ్డ అరుచుకొని అటెనకనే మళ్ళా బండి ఎక్కిచ్చిండు. అన్నట్టుకి 2 ఏనుగులల్లా ఓ దాని పేరు జయంతు, ఇంకో దాని పేరు అభిమన్యు అట. ఎట్లా పడితే అట్లా చెలిగి అడవి ఏనుగులను తరిమి కొట్టుట్లా 2 ఏనుగులు మంచి పంతనం చూపిస్తాయట. మరిగా చూడాలే మన్యం జిల్లాలో ఎప్పుడు పడితే అప్పుడు రెచ్చిపోతాన్న అడవి ఏనుగులను ఎట్టెట్లా కంట్రోల్లో పెడతాయో ఈ కుంకీలు.